శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. మార్చి 31వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు ఈ వారఫలములను సూచనప్రాయముగా పరిశీలన చేసుకుందాం. పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసము కృష్ణ షష్ఠి జ్యేష్ఠ నక్షత్రము వ్యతిపాత యోగము గరజి కరణము ఆదివారముతో మొదలవుతున్నది. గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే మీనంలో సూర్యుడు రాహువు కలిసి సంచరిస్తున్నారు. సూర్యోదయ లగ్నము మీనము. మేషంలో బుధ గురువులు, కన్యలో కేతువు, వృశ్చికంలో చంద్రుడు, కుంభంలో శని శుక్ర కుజులు సంచరిస్తున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి శుక్రుడు తన ఉచ్చస్థానమైన మీనంలో రవి రాహువులతో కలిసి సంచరిస్తారు. మేషరాశి వారికి లాభంలో శని కుజులు, ఆరింట కేతువు, 3 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారం చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం కీలక సమయంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. ఉద్యోగులకు అధికారులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. చేపట్టిన కార్యక్రమాలు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాల్లో సకాలంలో పెట్టుబడులు అందుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం చివరిలో చేపట్టిన పనుల్లో వ్యయప్రయాసాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. జాగ్రత్త అవసరం. ద్వాదశ స్థానంలో రాహు సంచరిస్తున్నారు కనుక దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయండి, శుభం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. 11 వెంట రవి, రాహువు, శుక్రులు 3 గ్రహములు అనుకూలంగా ఉన్నాయి. వారం మధ్యలో 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చాలా కాలంగా వేచి చూస్తున్న ఆశయాలు నెరవేరుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఇంటా బయట మీదే పైచేయి అవుతుంది. వ్యాపారాల నూతన పెట్టుబడులతో మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఒక సమాచారం సంతోషాన్ని ఇస్తుంది. విద్యార్థులు ఆశించిన అవకాశాలు అందుతాయి. బంధువర్గంతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలలో అవాంతరాలు తొలగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. అన్ని రంగాల వారికి ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో రుణ ఒత్తిడులు అధికమవుతాయి. బంధువులతో విభేదాలు తప్పవు. ఓర్పుతో వ్యవహరించండి. 1000 స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతున్నది కనుక శ్రీ దత్తాత్రేయ వజ్రకవచును పఠించండి, శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. దశమంలో రవి, లాభస్థానంలో బుధ గురువులు 3 గ్రహములు అనుకూలంగా ఉన్నాయి. వారం ప్రారంభంలో 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ముఖ్యమైన పనులు శ్రమ అనంతరం పూర్తి చేస్తారు. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటా బయట బాధ్యతలు మరింత పెరుగుతాయి. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు మరింత చికాకు పరుస్తాయి. గృహ నిర్మాణ యత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు ఒత్తిడి మరింత పెరుగుతాయి. వారం చివరిలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ప్రముఖుల పరిచయాలు లాభసాటిగా మారుతాయి. కుజగ్రహ అనుకూలత కొరకు మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి, మేలు జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. 3 కేతువు, 9 శుక్రుడు 2 గ్రహములు అనుకూలంగా ఉన్నాయి. వారం చివరి 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ప్రారంభంలో ఆకస్మిక ధనప్రాప్తి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. గృహ నిర్మాణ యత్నాలు అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగాల్లో అదనపు పనిభారం తప్పదు. కొన్ని రంగాల వారికి చేపట్టిన పనులు ఆటంకాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు మందగుడిగా సాగుతాయి. మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటా బయట సమస్యలు అధికమవుతాయి. సోదరులను కలుసుకుని వివాహ విషయాలు చర్చిస్తారు. వ్యాపారాల విస్తరణలు అవాంతరాలు తప్పవు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. భాగ్యస్థానంలో సూర్యుడు రాహువుతో సంచరిస్తున్నారు. సూర్యధ్యానం మీకు శక్తినిస్తుంది. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. అష్టమంలో శని సంచరిస్తున్నారు కనుక శివుణ్ణి పూజించండి, శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి.
8 శుక్రుడు 9 గురువు 2 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మధ్యలో 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం స్థిరాస్తి వివాదాలు కొంతమేర తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. అనుకున్న వ్యవహారాలలో ఆశించిన ఫలితాలుంటాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి. విద్యార్థుల పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు మీ పై అధికారులతో ఉన్న సమస్యలు అధిగమిస్తారు. అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో ధన వ్యయ సూచనలున్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. శివుడిని పూజించండి. ఆర్థిక ఇబ్బందుల పరిహారం కొరకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంగళవారం దర్శించండి. శుభం జరుగుతుంది. తదుపరి కన్యారాశి. 6 శని కుజులు 2 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మధ్యలో 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం విలువైన వస్త్రాభరణ కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. దూర ప్రాంతాల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు అందుకుని ఉత్సాహంగా ముందుకు సాగుతారు. నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు తప్పవు. జాగ్రత్తతో వ్యవహరించండి. రాహుగ్రహ ప్రీతి కొరకు శ్రీ దుర్గా సప్తశ్లోకి పఠించండి. శ్రీ గణపతిని ఆరాధించండి. శుభం జరుగుతుంది. తదుపరి తులారాశి. 6 రవి బుధ రాహువులు 7 గురువు మొత్తం 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మధ్యలో 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆత్మీయుల నుంచి అందిన సమాచారం కొంత ఊరటనిస్తుంది. మిత్రులతో వివాదాలు మానసికంగా బాధిస్తాయి. వ్యాపారంలో తీసుకునే నిర్ణయాల్లో మరింత నిదానంగా వ్యవహరించాలి. చేపట్టిన వ్యవహారాల్లో కొద్దిగా ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి కొన్ని విషయాల్లో ఒత్తిడులు తప్పవు. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని రంగాల వారికి శ్రమ మరింత పెరుగుతుంది. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వాహన యోగం ఉన్నది. దూరపు బంధువుల కలయిక మీకు ఆనందం కలిగిస్తుంది. అనుకూలమైన సుఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పఠించాలి. మీ ఇష్టదేవతను స్మరించండి. శుభం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. 5వ ఇంట శుక్రుడు 6 బుధుడు లాభంలో కేతు 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మధ్యలో 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. గృహ నిర్మాణ యత్నాలు సానుకూలమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. నూతన పనులు ప్రారంభించే సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి. ఉద్యోగాల్లో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. అన్ని రంగాల వారికి అరుదైన అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. వారం మధ్యలో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం చాలా మంచిది. గోచార రీత్యా అర్ధాష్టమ శని ఉన్నది కనుక శివుణ్ణి పూజించండి. శుభం జరుగుతుంది. తదుపరి ధనస్సు రాశి. 3 శని కుజులు 4 శుక్రుడు 5 గురువు 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదట చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం దూరపు బంధువుల నుండి అందిన ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. సన్నిహితులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహ నిర్మాణ యత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగుల నూతన అవకాశాలు అందుతున్నాయి. వారం చివరిలో అనుకోని ధన వ్యయ సూచనలున్నవి. కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మానసిక చికాకులు తప్పవు. ఓర్పుతో వ్యవహరించండి. దశమస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నది కనుక ప్రతి బుధవారం శ్రీ గణపతిని దర్శించండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం మీకు ఎంతో బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. తదుపరి మకర రాశి. 3 రవి రాహువులు 4 బుధుడు మొత్తం 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మధ్యలో 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. నూతన గృహ వాహన యోగం ఉన్నది. నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగమున జీతభత్యముల విషయంలో శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. గోచార రీత్యా ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కనుక
కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. అనుకూలమైన సుఫలితాల కొరకు ప్రతి గురువారం రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి. శ్రీ గణపతిని దర్శించండి, మీకు ఎంతో మనశ్శాంతినిస్తుంది. తదుపరి కుంభరాశి. రెండింట శుక్రుడు మాత్రమే అనుకూలిస్తున్నాడు. వారం మొదటి చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం కొన్ని వ్యవహారాల్లో సొంత ఆలోచనలు అంతగా కలిసిరావు. కుటుంబంలో బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. గృహ నిర్మాణాల అవాంతరాలు కలుగుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. సోదరులు మిత్రులతో అకారణ విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో కొన్ని అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. విద్యార్థులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపారాల్లో మరిన్ని ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగాలు అదనపు బాధ్యతలు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు ఊహించని వివాదాలు నెలకొంటాయి. వారం చివరలో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. రాహుకాలం దీపం పెట్టుకుని శ్రీ దుర్గను ఆరాధించండి. సూర్య నమస్కారాలు ప్రతి ఉదయం చేయండి. ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. శుభం జరుగుతుంది. తదుపరి మీనరాశి. జన్మ శుక్రుడు, రెండింట గురు బుధులు, మొత్తం 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మధ్యలో 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం మిత్రులతో అకారణ వివాదాలు చికాకు పరుస్తాయి. స్థిరాస్తి సంబంధించిన ఒప్పందాలు వాయిదా వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులతో చర్చలు విఫలమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి. ఏ పని చేపట్టిన ముందుకు నిరాశ పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు. వ్యాపారాలు అనుకోని మార్పులు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు సకాలంలో అందవు. వారం ప్రారంభంలో బంధువుల ద్వారా శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. అనుకూలమైన శుభఫలితాల కొరకు శ్రీ సూర్యనారాయణని ఆరాధించండి. శుభం కలుగుతుంది. శనివారం నాడు రాహుకాలంలో మినువులు దానం చేయండి. శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయండి. శుభం జరుగుతుంది. జాతక దోషములు పరిహారముల కొరకు, జాతక పరిశీలన కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9550050971. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. ఓం తత్సత్.